తను తెచ్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, డబ్బు కోసం ఆశపడిపోయాడు, బంగారం కోసం ఆశపడిపోయాడు, పనిష్మెంట్ తెచ్చిపెట్టుకున్నాడు. మొత్తానికి ఆ ఒక్క మనిషిని బట్టి తన కుమారులు చచ్చిపోయారు, కుమార్తెలు చచ్చిపోయారు. తను కలిగినదంతా కూడా, సంపాదన అంతా ఇల్లుతో సహా ఊడ్చుకుపోయింది. తనకున్న వారందరూ కూడా నాశనం చేయబడ్డారు. ఎంత పాపిష్టి పని! ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని తగలబెట్టిన తర్వాత, దాన్ని నిర్మూలన చేసిన తర్వాత యెహోషువకి మరలా జయాలు రావటం ప్రారంభించినాయి. యెహోషువకి మరలా విజయాల మీద విజయాలు రావటం ప్రారంభించినాయి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున చిన్న ఉద్యోగంలో ప్రమోషన్ పొందలేకపోతున్నావు. ఎన్నో నీ వెనకాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రమోషన్లు కొట్టేసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ నువ్వు మందిరానికి వెళ్ళినా, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నా, నువ్వు దశంభాగాలు ఇస్తున్నా, నువ్వు ప్రమోషన్ సంపాదించుకోలేకపోతున్నావు. ఆలోచన చేస్తున్నావు, ఆందోళన పడుతున్నావు, ఎందుకు ఎలాగైంది? కానీ నువ్వు తీసుకున్న లంచం సంగతి ఏంటని దేవుడు శపితమైన లంచం వలన నీవు ఆశ్రదించబడలేకపోతున్నావేమో. నువ్వు గుర్తు పెట్టుకో, చాలా మంది తప్పులు చేస్తారు, సంఘంలో పెద్దల్లాగా చలామణి అయిపోతారు. చాలా మంది తప్పులు చేస్తారు, ఏమి ఎరగనట్టుగా సింగర్స్లాగా చలామణి అయిపోతారు. తప్పులు చేస్తారు, సేవకుల్లాగా చలామణి అయిపోతారు. తప్పులు చేస్తారు, ఎంతో పెద్ద మనుషుల్లాగా, వంద కలిగిన వారిలాగా, ఆ దేవుడి పనులు ఏకీభవించేలాగా పైన ఒక రూపం, లోపల ఒక రూపంతో పనిచేస్తూ దేవుని శాపాన్ని తెచ్చుకుంటూ ఉంటారు. మందిరానికి వెళుతూనే ఉంటారు, అపజయాలు. మందిరానికి వెళుతుంటారు, రోగం మీద రోగం. మందిరానికి వెళుతుంటారు, శాంతి సమాధానం లేదు. మందిరానికి వెళుతుంటారు, అప్పులు తీరవు. చిన్న అప్పే కదా, 50,000 అప్పే కదా, నాకు వచ్చే సంపాదన చాలా ఉంది, ఈ 50,000 తీరదా, ఈ 1,00,000 తీరదా, నేను ఒక సంవత్సరంలో తీర్చేయగలను అని అనుకుంటావు. కానీ సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా వడ్డీ మాత్రమే కడుతున్నా కానీ అసలు తీరటం లేదు. కారణం, దేవునికి ఇచ్చేదాన్ని ఎగ్గొట్టి ఏ టీవీ ప్రోగ్రాంకు ఎవరో చర్చి కట్టుకుంటున్నానంటే అక్కడకు పంపించి, నీ ఉన్న సంఘాన్ని మోసం చేసి, నీకున్నటువంటి దైవ సేవకుడిని మోసం చేసి, స్థానిక సంఘాన్ని మోసం చేసి, నీకొచ్చిన ఆ దశంభాగాన్ని ఆ సంఘంలో చెల్లించకుండా నువ్వు మంచిదే పని అనుకుని నువ్వు వాళ్ళు వీళ్ళు ఈ మధ్యన టీవీలో వచ్చేసిన తర్వాత అది కడుతున్నాం పంపండి, ఇది కడుతున్నాం పంపండి, పిల్లరస చూపేవాళ్ళు, మణిగోడలు చూపేవాళ్ళు, స్థలాలు చూపేవాళ్ళు, పంపండి అంటే వాళ్ళ మాటలకు నువ్వు అట్రాక్ట్ అయిపోయి నువ్వు సంఘంలో చెల్లించవలసిన ఆ దశంభాగాలు తీసుకుని అక్కడికి పంపిస్తున్నావు. శపితమైన శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు. మోసం చేయటం శాపగ్రస్తమైన పని కాదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అనుకుంటున్నావు దేవుడి పనే కదా పంపించానని. కానీ నువ్వు అనుకుని ఇంట్లో పిల్లవాడు నీకు ఆ జీతం నీకు ఇవ్వకుండా పక్కింటి వాళ్ళకి ఇచ్చి, జీతమే కదమ్మా, మనం తినేది బోవే, వాళ్ళు తినేది బోవే కదమ్మా, అందుకు వాళ్ళకి ఇచ్చానంటే నీకు ఎలా ఉంటుంది? ఏమి రా, నన్ను మోసం చేసి వాళ్ళకి ఇస్తావా, నన్ను అడగొద్దా చెప్పొద్దా అని చెప్పి మీ పిల్లవాడిని నువ్వు కోప్పడవు. అలాగే నీ స్థానిక సంఘాన్ని మోసం చేసి టీవీ కార్యక్రమాలకు ఎవరు పంపించొద్దు. మీరు ఎక్కువ ఉండి ఇంకా బలపడాలి అనుకుని, ఆశీర్వాదాలు రావాలనుకుంటే, ఎక్స్ట్రా ఏమన్నా పంపించాలనుకుంటేనే టీవీ కార్యక్రమాలు పంపించండి కానీ, మందిరం కట్టుకునే వాళ్ళకి పంపించండి కానీ, లేకపోతే ఎప్పుడు కూడా మీ స్థానిక సంఘాన్ని ఎగ్గొట్టి టీవీ కార్యక్రమాలకు ఎప్పుడు కూడా మీరు పంపించి మీ ఫోటో కోసం, మీ పేరు కోసం, మీ డాంబికత్వం కోసం ఆ మోసపు పనులు చేయబాకండి. అందుకని అంటున్నాడు, జీవపడామం అంటే అదే. పేరు చూపిస్తానంటారు, కొంతమంది ఫోటోలు చూపించి 10 నిమిషాలు చెప్పి ఆ ఫోటోనే చూపిస్తారు. దేవుడి కంటే వీళ్ళనే ఎత్తేస్తారు. వీళ్ళు కూడా కానుకలకు వాళ్ళకే పంపిస్తారు. ఆ పాస్టర్ ఫోటో చూపిస్తాడా, ఏం చూపిస్తాడు, అసలు పంపించాను కూడా చెప్పడు. వాళ్ళైతే ఫోటో చూపిస్తారు. మీ దగ్గర లాగటానికి ఎన్ని ట్రిక్కులైనా వేస్తారు కానీ, ప్రియమైన దేవుని బిడలారా, ట్రిక్కుల్లో పడిపోయి మీరు చిక్కుల్లో పడిపోబాకండి. మీ మంచి కోసమే నేను చెప్తున్నానని జ్ఞాపకం చేసుకోండి. ఇంకొకళ్ళు అన్నారు, ఇంకా సంతానం కలగదు, బిడ్డలు లేరు, పెళ్ళిళ్ళు కావు, సమస్యల మీద సమస్యలు. మందిరానికి వెళ్తానే ఉంటారు, ప్రార్థన చేస్తానే ఉంటారు, కానీ అబద్ధాలు పొరపాటున మానరు, ఆ కోపం మానరు, ఆ ఈర్ష్య మానదు. మందిరానికి వెళ్తానే ఉంటావు, పక్క వాళ్ళతో ఈర్ష్య. ప్రార్థన చేస్తానే ఉంటావు, వాళ్ళని ప్రేమించలేవు.
ప్రార్థన చేస్తానంటే రిఫరెన్స్లు చూపిస్తానే ఉంటావు. చుట్టుపక్కల వారు నీ గురించి ఏమనుకుంటున్నారో అని సాక్ష్యాన్ని నువ్వు సంపాదించుకోలేవు. అన్య జనుల మధ్యలో నువ్వు నివాసం చేస్తున్నప్పుడు అన్య జనులు నిన్ను చూసి వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలు, వీళ్ళు నమ్మిన దేవుడు గొప్పవాడని సాక్ష్యం చెప్పడానికి బదులు వీళ్ళు ప్రార్థనకు పోతారు, ఆదివారం బైబిల్ పుచ్చుకుని పోతారు, రాగానే మళ్ళీ కొట్లాట్లాంటి బాధలు ఏంటని చెప్పి వాళ్ళు దేవుణ్ణి తిడతారు, మిమ్మల్ని తిడతారు, మిమ్మల్ని బట్టి మందిరానికి రారు. ఇంకా నాకు పిల్లలు కలగలేదు, నా పిల్లలకు పెళ్ళిళ్ళు కాలేదు, నా పిల్లలకు ఉద్యోగాలు రాలేదు, నాకు అది రాలేదు, ఇది రాలేదు అని ఏడ్చేటప్పుడు నీవు దేవుని కొరకు సాక్షిగా నిలబడుతున్నావా అని ఒక్కసారి పరీక్ష చేసుకొని దేవుని సన్నిధిలో, అయ్యా నన్ను క్షమించయ్యా, నేను ఈ తప్పు చేస్తున్నా, ఈ పొరపాటు చేస్తున్నా, ఈ కార్యక్రమంలో నేను ఈ మాట నేను గ్రహించానయ్యా, దయతో నా తప్పులను క్షమించయ్యని యెహోషువ ప్రార్థన చేసినట్లుగా ఎక్కువ జామునే లేచి నువ్వు కూడా దేవునికి మొరపెడితే తప్పకుండా నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. అది మానేస్తారు, అది చేయరు. టీవీలో ప్రసంగికుడు వచ్చి, అమ్మలారా ఎలారా, మీ కొరకు నేను బూడిద పోసుకుంటున్నాను, నీ కొరకు నేను లుంగిలాగా గోని పట్ట కట్టుకుంటున్నాను, పంపించండి అంటే ఇక మీరు హాయిగా తిని పడుకోవచ్చు అనుకుని వీళ్ళు బరీగా తిని పడుకుని అక్కడికి పంపిస్తారు. ఏమీ జరగదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పనులు చేయబాకండి. దేవుని వైపు తిరగండి, దేవుని మీద ఆధారపడండి, ఉన్న సంఘంలో నమ్మకంగా ఉండండి. ఇంకా దేవుణ్ణి నమ్మకుండా ఇబ్బందుల మీద ఇబ్బందులు, వ్యాపారం కలిసి రాక, కోర్టు కేసులు కొట్టేయలేక, భర్త మానక, భార్య మారక, ఉద్యోగాలు రాక, పెళ్ళిళ్ళు కాక, బిడ్డలు కలక్క, పోలీస్ కేసులు ఇరుక్కుపోయి ఆ రకరకాల వేదనలతో బాధలతో ఉన్న బిడ్డలలారా, అనారోగ్యాలు ఎన్ని మందులు వాడినా తగ్గకుండా బాధపడుతున్న బిడ్డలారా, అలాగే దయ్యపు శక్తుల చేత నిద్ర పట్టక, మనశ్శాంతి లేక, ఆ తలకాయ నొప్పితో, ఒళ్ళు నొప్పులతో, ఆ చెవులో భయమని సౌండ్తో, రకరకాల దయ్యపు అలవాట్లతో బాధపడుతున్న బిడ్డలారా, మొదట మీ తప్పులు ఒప్పుకోండి. నిజ దేవుడు యేసు ప్రభు అని తెలుసుకోండి. నీ కొరకు రక్తం కార్చిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు తిరిగి లేచిన దేవుడు ఒకే ఒక్క దేవుడు. ఆ దేవుడే మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. ఏ దేవుడు కూడా పని చేయలేదు, ఏ దేవుడు కూడా పరిశుద్ధంగా ఉన్నట్టు గమనించావా నువ్వు? నా యేసయ్య పరిశుద్ధుడు, నా యేసయ్య నిందారహితుడు, నా యేసయ్య మచ్చ లేనివాడు, కళంకం లేనివాడు, నిన్ను నన్ను ప్రేమించి నిర్దోషమైన వాడు పైనుండి భూమికి దిగి వచ్చి యేసు ప్రభు రూపములో మనందరి పాపములు క్షమించడానికి దైవ మానవుడుగా పెరిగి పరిశుద్ధ రక్తాన్ని కార్చి నీ పాపాన్ని నా పాపాన్ని క్షమించి ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా మనశ్శాంతి ఇచ్చి, నెమ్మదినిచ్చి, స్వస్థతనిచ్చి, విడుదలిచ్చి, సంతోషాన్నిచ్చి, పరలోక రాజ్య మహిమనిచ్చి ఒక వ్యక్తిగా నిలబెట్టినటువంటి ఆ దేవుడు తప్ప, ఆ యేసయ్య తప్ప ఈ లోకంలో ఎవరు మనల్ని ఆదుకోలేరు, మనల్ని బాగు చేయలేరు. ఇది కుల మతానికి సంబంధించింది కాదు, ఇది మత మార్పిడి కాదు, ఇది మనసు మార్పిడి. మొదట నువ్వు మనసు మార్చుకో, నీ పద్ధతి మార్చుకో. అంతేగాని మనసు మారకుండా, పద్ధతి మారకుండా నువ్వు ఎన్ని ప్రోగ్రామ్స్ ఎవరెవరికో వాళ్ళ మాటలేని నువ్వు ఎన్ని పంపించినా అది ఉట్టి మూటలేని నువ్వు గ్రహించు. ఏ మందిరానికి వెళ్ళపోతే, ఎక్కడికి వెళ్ళపోతే, ఏ టైంలో ఫోన్ చేసినా నేనే లిఫ్ట్ చేసి మీతో మాట్లాడి మీకు సలహాలు ఇచ్చి ప్రార్థన చేస్తాను. ఏ టైం అయినా పర్లేదు, మీరు ఫోన్ చేయండి, నేను అందుబాటులో ఉంటాను. మాకు వర్కర్స్ లేరు, మాకు వారియర్స్ లేరు, కానీ నేనే అన్నిటినీ హ్యాండిల్ చేసి మీ కొరకు పర్సనల్గా నేను ప్రార్థన చేస్తాను. మీకు మంచిగా ఏది కావాలో అనుమానాలు ఉంటే అడగండి, మీ కొరకు నేను ప్రార్థనాపూర్వకంగా సిద్ధంగా ఉంటాను. ఇంకా అనుదినము ఆ ప్రార్థన చేయాలి అని మీరు అనుకుంటే టీవీ క్లబ్ మెంబర్షిప్లో చేరండి. నెల నెల ఇంతని ఈ టీవీ ప్రోగ్రామ్ సపోర్టుగా ఉన్నట్లయితే ఇంకా మీ అందరి కోసం నేను ప్రార్థన, బలవంతం లేదు, విశ్వాసం ఉంటేనే ఈ టీవీ క్లబ్ మెంబర్షిప్లో చేరి మీ ఎస్ఎంఎస్లు నాకు అడ్రస్లు చేయండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, బిడలందరినీ దీవించండి. ప్రభువా, యేసు నామములో బిడలకు స్వస్థతలు కలుగునుగాక, కోర్టు కేసులు, పోలీసు కేసుల నుండి విడుదల కలుగునుగాక, పెళ్ళిళ్ళు త్వరగా సెటిల్ అవునుగాక, ఉద్యోగాలు వచ్చునుగాక, ప్రమోషన్లు వచ్చునుగాక, మారు మనసు పొంది నీ రాజ్యం కొరకు నిలబడుదురుగాక.
శపితమైన ఏమైనా ఉన్నట్లయితే వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టి జయాల మీద జయాలు బిడలు సంపాదించుకొందురుగాక. మీరే మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఇంతవరకు దైవజనులు ఎస్ తిమోతి గారు అందించిన వాక్యం విన్నారు కదా. మీరు పొందిన ఆధ్యాత్మిక మేలులు మాతో పంచుకునవలసిన చిరునామా కల్వరి ప్రార్థనా మందిరం, క్వారీ రోడ్, గుణదల, విజయవాడ 5. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియపరచవలసిన మా ఫోన్ నంబర్స్ 9246475686, మా ల్యాండ్లైన్ నంబర్ 086624555539.